ఒకటి గుర్తుపెట్టుకో, అన్ని రోజుల్లో ఈ రోజు మాత్రం ఒక రోజు కాదు. ఇది ఒక తెల్ల కాగితం. ఈ ప్రపంచం మొత్తం ఇంత తెల్లారున లేచి ఏం పీకుతుందిలే అని మనం కూడా పడుకోవద్దు. ఎందుకంటే నువ్వు సాధించాల్సిన లక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. నువ్వు చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అందమైన తెల్ల కాగితంపై ఏం రాయాలి, ఏం గీయాలి అనేది నీ ఇష్టం. నీ మీదే ఆధారపడి ఉంటుంది. ఈ అందమైన కాగితాన్ని ఒక అందమైన బొమ్మలా తయారు చేయడానికి నాకు తెలిసిన కొన్ని టెక్నిక్స్ని మీకు పంచుకుంటాను. అందులో మొదటిగా ఐ చూస్ మై ఓన్ డెస్టినీ. ఐ చూస్ మై ఓన్ డెస్టినీ. ఇక నుంచి ఒక బాధితుడిలా బతకడం మానేద్దాం. ఇక నుంచి నువ్వు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం, వేసే ప్రతి అడుగు, ఆలోచన నీ కోసమే తీసుకో. నువ్వే తీసుకో. నీ సొంతంగా తీసుకో. వాడి వల్ల ఇలా చేశాను, ఇలా చేయాల్సి వచ్చింది అనే మొండి సాకులు చెప్పకు. ఇది నేను తీసుకున్న నిర్ణయం, ఇది నా ఆలోచన అని ఏ రోజైతే అనుకుంటావో ఆ రోజే నీ ఉదయం అందంగా మొదలైనట్టు. ఉదయాన్నే నిద్రలేచి ఎవరి కోసమో అలారం పెట్టుకొని లేవాల్సిన పని లేదు. నీ కోసం మాత్రమే జిమ్ చేయి. మంచి ఆరోగ్యమైన ఫుడ్ తిను. ఇలాంటివి ప్రతిరోజు మార్నింగ్ అలవాటుగా చేయడం వల్ల మంచి పాజిటివ్ మైండ్తో బయటకు వస్తావు. ఈ రోజు నుంచి ఎక్కడ జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ఏ ఫీల్డ్లో అయినా సరే అది నేను తీసుకున్న నిర్ణయం, అందువల్లే ఇక్కడ ఉన్నాను, ఈ పని చేస్తున్నాను అని బాధ్యతగా ఫీల్ అయినప్పుడే నీకు ఎలాంటి టెన్షను ఎలాంటిది ఉండదు. ఇలా ప్రతిరోజు నువ్వు తీసుకున్న నిర్ణయం నీ బాధ్యతగా తీసుకో. అంటే ప్రతి విధిని నిర్ణయించుకునే హక్కు నీకు ఒక్కడికి మాత్రమే ఉంది. అంతేకాని ఈ ప్రపంచంలో ఇంకెవరికీ లేదు. దట్స్ వై యూ చూస్ యువర్ ఓన్ డెస్టినీ. నెక్స్ట్ వన్, రియాక్టివ్ టు ప్రోయాక్టివ్. మీకు ఏదైనా సమస్య వస్తే సడన్గా భయపడిపోవడం, ఏం చేయాలి, ఎలా చేయాలని టెన్షన్తో ప్రశాంతంగా ఉన్న మైండ్ సెట్ని నాశనం చేసుకోకు. ప్రతి ఉదయం తీసుకునే లక్ష్యాలని చిన్న చిన్న లక్ష్యాలుగా చేసుకొని వాటిని సాధిస్తాను అనే ఒక మైండ్ సెట్తో బయటికి రా. అంతేగాని ఎవడో ముందుగా రాసిన సినిమా స్క్రిప్ట్లా అందులో దూరిపోయి వాడు చెప్పింది చేస్తూ వాడు ఆడిచ్చినట్టు ఆడుతూ ఉండకు. నీ లైఫ్ అనేది ఎవడి చేతిలో పెట్టిన రాయి అయితే కాదు, నీ ముందు ఉంచిన ఒక బంగారు వజ్రం లాంటిది. అది నువ్వు చెక్కుకుంటే వజ్రం అవుతుంది, చెక్కితే శిల్పం అవుతుంది. అది నీ ఇష్టం. నువ్వు ఎలా చెక్కితే అలా అవుతుంది. అంతేకాని ఆ రాయిని ముందేసుకొని సినిమా థియేటర్లో ఆడియన్లా ఉండకు. ఎందుకంటే ఆ రాయిని చెక్కడంలో నువ్వు ఆర్కిటెక్ట్లా మారిపో. గొప్ప ఆలోచనలు వచ్చినప్పుడే గొప్ప పనులు మన నుంచి అవుట్కమ్గా వస్తాయి. ఇలా ప్రతిరోజు ఉదయం లేచి కన్సిస్టెంట్గా నువ్వు చేయాలనుకున్న పనుల గురించి, నీ లక్ష్యం గురించి కన్సిస్టెంట్గా లేచి ముందుకు వెళ్ళినప్పుడే మీ లక్ష్యం ఏంటో మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఎంతసేపు రేపు మార్నింగ్ వస్తే జిమ్ చేస్తా అని అనుకోవద్దు. ఎందుకంటే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వస్తే దుప్పటి తన్ను పడుకుంటావు. ఇలా ఎన్ని రోజులు పడుకుంటావు? ప్రొయాక్టివ్గా ఎప్పుడు ఉంటావు? రియాక్టివ్గా ఉండకు. ఒక్కటే గుర్తుపెట్టుకో, నాకంటూ గోల్స్ లేవా? నాకంటూ కొన్ని బాధ్యతలు లేవా? నాకంటూ కొన్ని అచీవ్ చేయాల్సిన లక్ష్యాలు లేవా? నాకంటూ కొన్ని కోరికలు లేవా? నాకంటూ ఒక బాధ్యత లేదా? ఒక ఫ్యామిలీ లేదా? ఎంతమందిని చూసుకోవాలి, ఎలా ఉండాలి, నాకంటూ నేను చేయాల్సినవి ఏంటి? ఇలాంటివి ఏమీ లేనప్పుడు ఎందుకు ఆ ఉదయం? నిద్ర లేవాలి, పని చేయాలి, నచ్చిన పనే చేయాలి, ఎవడి కోసం బతకద్దు, ఏదీ చేయొద్దు. ఎంత చెమట చెందితే అంత మంచి నిద్ర వస్తుంది. ఇంకొక టెక్నిక్ చూసినట్లయితే, వాట్ ఈజ్ యువర్ వై? ఇంత ఉదయాన్నే లేచి నేనేం పీకాలి, ఏం చెయ్యాలి అసలు అని ఎప్పుడు అనుకోకు. ఎందుకంటే నువ్వు పుట్టావంటే నీ లైఫ్కి ఒక పర్పస్ ఉంటుంది. అది నువ్వు తెలుసుకోకుండా ఆ పిల్ల వెనకాల తిరగతా, వాడు చెప్పింది చేస్తా, ఆ బెట్టింగ్లు ఆడతా, ఇలాంటి పనికి మాలిన సోది మాత్రం చెప్పుకుంటూ ఉండకు. ఎందుకంటే మనకంటూ ఒక స్ట్రాంగ్ మార్నింగ్ ఉండాలి అంటే మనకంటూ స్ట్రాంగ్ పర్పస్ అనేది ఒకటి ఉండాలి. గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే ఈ స్ట్రాంగ్ పర్పస్ అనేది దొరుకుతుందో అది ఒక దిక్సూచిలా నిన్ను నడిపించడానికి ఒక కాంపాస్లో ఉపయోగపడుతుంది. ఈ పర్పస్ అనేది స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలి అనే ఇంకా డౌట్ రావచ్చు. అద్దం ముందు ఒకసారి నిలబడుకో. ఇది ఒకవేళ నా లైఫ్లో లాస్ట్ రోజైతే నేను ఈ పని చేస్తానా అని అడుగు. అది ఎప్పుడైతే కాదు అని చెప్తుందో ఆ రోజు గట్టిగా నిర్ణయం తీసుకో. నీ పర్పస్ ఏంటి, నీ ఇష్టం ఏంటి, నీ లైఫ్ ఏంటి, నీ గోల్ ఏంటి, నువ్వేం పీకాలనుకుంటున్నావో ఆ పొద్దు డెసిషన్ తీసుకో. ఇది స్టీవ్ జాబ్స్ చెప్పిన మాట. ఇది నా చివరి రోజు అయితే ఈ పని చేస్తానా అని అడిగినప్పుడు కాదు అని వస్తే మీ పర్పస్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయడం మొదలు పెట్టడం మంచిది. ఉదయాన్నే లేచామా, పనులు చేశామా అని కాకుండా మీ ఉదయానికి ఒక చిన్న స్పార్క్ లాంటిది అంటించాలంటే మీ పర్పస్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడైతే మీ ఉదయానికి స్పార్క్ అనేది అంటుకుంటుందో ఆ రోజే తెలుస్తుంది మీ ఉదయం ఎంత ఉపయోగపడింది, ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది. ఎందుకు ఎన్ని చెప్తున్నావు? మన పర్పస్ ఎలా తెలుసుకోవాలి అని అంటే ఏం లేదు. మీ పర్పస్ ఆర్ వై తెలియాలంటే ఒక్కటే మార్గం. నీ లోపల ఒక ఎదవ ఉంటాడు, వాడిని గట్టిగా అడుగు. వాడికి ఏమి ఇష్టం,
ఏం ఫుడ్ ఇష్టం, ఎలా ఉండడం ఇష్టం, ఎలా ఉండాలి, ఎలా చేయాలి, వాడి గోల్స్ ఏంటి, ఆ ఎద్దవ ఎందుకు వచ్చాడు, గట్టిగాడు, సినిమా ఇష్టమా, ట్రావెలింగ్ ఇష్టమా, యూట్యూబ్లో వీడియోస్ చేయడం ఇష్టమా, ఏంటి వాడి పర్పస్ ఏంటి, తాగతా తిరగతా ఈ కాదు లత్కోర్ మాటలు చెప్పకండి, ఓకేనా. ఇలా మీ మార్నింగ్ని మీ లైఫ్లోకి ఒక స్పార్క్లా ఉపయోగించుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను. తప్పుగా ఏమనుకోవద్దు. పొరపాటున ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించమని మాత్రం కోరుతున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం